Indo-British Advanced Pain Clinic, Noppimayam, Surgery Duram. For appointments, 9155515563. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ కార్ రేసులో మాజీ మంత్రి కేటీఆర్ చుట్టూ ఏసీబీ ఉచ్చుపిస్తుంది. గతంలో చెప్పినట్లుగానే కేటీఆర్ గారు ప్రెస్ మీట్ లో నేను చెప్తేనే అరవింద్ డబ్బులు ఇచ్చారు అనే స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఏసీబీ కేసు నమోదు చేసింది. గతంలో ఐడ్రీమ్ చెప్తున్నట్లుగానే పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చింది, ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకొని చేస్తారన్నట్లుగానే ఇప్పుడు ఏసీబీ అధికారులు కూడా నిన్న కోర్టులో చాలా స్పష్టంగా చెప్పారు. పబ్లిక్ గా కేటీఆర్ గారు తప్పు చేశారని ఒప్పుకున్నారు కాబట్టి అదే ఆధారం మాకు చాలు అని చెప్తున్నారు. ఇప్పుడు గతంలో చెప్తున్నట్లుగా మనం పోలీస్ ముందు చెప్పిన కన్ఫెషన్ కన్నా పబ్లిక్ లో చెప్పిన కన్ఫెషన్ వాల్యుబుల్ అని చెప్పడానికి ఇది బెస్ట్ కేసు ఇది. అయితే ఈ కేసులో నన్ను అరెస్ట్ చేయదు, అసలు కేసే లేదని కేటీఆర్ గారు అంటుంటే ఈ కేసు ఉంది, ఆయన తప్పు చేశారని స్టేట్మెంట్ చెప్పడం, అదేవిధంగా మీడియా క్లిప్పింగ్ సబ్మిట్ చేస్తున్న ఏసీబీ అధికారులు 409 కూడా పెట్టారు. దాంతోపాటు ఈడీ కూడా ఏసీబీ కేసును బేస్ చేసుకొని ఈడీ కూడా అతనికి సమ్మన్లు చేశారు. అయితే ఈ విషయంపై మనతో మాట్లాడడానికి స్కాట్లాండ్ నుండి హైకోర్టు అడ్వకేట్ గారు రాజీవ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు పబ్లిక్ లో ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఎంతవరకు వెళ్తాది, అసలు కేసే లేదని చెప్తున్న కేటీఆర్ వాదిస్తుంటే కేసు ఉంది అని ఎవిడెన్స్ చూపిస్తున్న ఏసీబీకి మధ్య డిఫరెన్స్ ఏంటో విషయాన్ని సార్ నేను తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, మన గతంలోనే మీరు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో పోలీసుల ముందు ఇచ్చిన కన్ఫెక్షన్ వాల్యుబుల్ కాదు కానీ పబ్లిక్ లో ఇచ్చిన కన్ఫెక్షన్ వాల్యుబుల్ అని మీరు చెప్పారు. ప్రెస్ మీట్ లో చెప్పింది ఇదే బహుశా ఏసీబీకి ఎవిడెన్స్ గా కావచ్చని మీరు గత ఇంటర్వ్యూలో చెప్పారు. అదే విధంగా ఏసీబీ కూడా హైకోర్టులో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు, ఆయన ఇచ్చిన పేపర్ కట్టింగ్లు అన్ని కూడా ఏసీబీ కోర్టుకి సబ్మిట్ చేయడం, దాన్ని బేస్ చేసుకుని హైకోర్టు కూడా డెసిషన్ తీసుకుంటుంది. కానీ 31వ తేదీ వరకు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయదంటూ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి 37 వరకు కేటీఆర్ గారికి వెసులుబాటు ఉన్నట్లుగా మనం భావించవచ్చు. మరోవైపు ఏసీబీ కేసును బేస్ చేసుకుని ఈడీ కూడా కేటీఆర్ గారికి సమ్మన్ ఇష్యూ చేసింది. ఒకసారి దీనిపై మీ విశ్లేషణ ఏంటండి? నమస్కారం అండి. నమస్కారం. విశ్లేషణ మొదలు పెట్టే ముందు గతంలో నేను ఇచ్చిన ఇంటర్వ్యూ, అదే ఈ టీవీ ముందు ఇచ్చే స్టేట్మెంట్లు మెడకు చుట్టుకుంటాయి కదా, ఆ ఇంటర్వ్యూలో కొన్ని కమెంట్లు వచ్చాయి. దాంట్లో 2 కమెంట్లు. ఒక కమెంట్ ఏంటంటే ఆయన టీవీలో స్టేట్మెంట్ దాని గురించి మాట్లాడే ముందు ఒకసారి గతంలో మీడియాలో కేటీఆర్ గారు ఏం మాట్లాడారో చూద్దాం. అవు బరాబర్ ఇచ్చిన గవర్నమెంట్ గా నిర్ణయం తీసుకున్నా. ఐ ఆమ్ ద గవర్నమెంట్, ఐ వాజ్ ద గవర్నమెంట్, మినిస్టర్ అండ్ సెక్రటరీ ఆర్ ద గవర్నమెంట్. I took a decision in the interest of Hyderabad. I took a decision in the interest of Telangana to put Hyderabad and Telangana on international map, international circuit. Tappa? Endu pedtava ee case na meeda Hyderabad image venchiనందుక? The government of Telangana for about 8 years, starting from 2015 until 2023. So I'm very conversant, very well acquainted with all the happenings and how the procedures and how the department in general functions in Telangana and elsewhere as well. నేను చెప్తేనే అరవింద్కి డబ్బులు ఇచ్చారంటూ కేటీఆర్ గారు ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇక మీరు అన్నట్లుగా పబ్లిక్ కన్ఫెషన్ ఎంతవరకు వాల్యుబుల్ అంది మీరు చెప్పండి. అదే దానికి చెప్తాను. అలా చెప్పడం తప్పు అని నేను చెప్పిన దానికి ఒక అతను కమెంట్ పెడుతూ కేటీఆర్ ధైర్యవంతుడు కాబట్టి అధికారులు నిరికించదలుచుకోలేదు అని పెట్టాడు. దానికి నా సమాధానం 2. ఒకటి, ఆయన అరెస్ట్ చేస్తే నేను యోగా చేస్తాను, ఆసనాలు వేస్తాను, బయటకు వచ్చి తిరిగి అధికారంలోకి వస్తానన్నాడు. స్టేకి వెళ్ళాడు. ఆయన ధైర్యం ఏ పార్టీతో ఆయనకి అర్థం కావాలి. రెండోది, అధికారుల్ని ఇరికించాడు, ధైర్యవంతుడు అన్నాడు. ఈ రోజు హైకోర్టులో వేసింది నాకు సంబంధమే లేదు, అంతా అధికారులు చేశారు అని చెప్పాడు. దాన్ని బట్టి ఆ కమెంట్ కి సమాధానం. ఇంకో ఆయన కమెంట్ పెట్టాడు. ఇది ఇంపార్టెంట్. మనం ఏదైనా ఇంటర్వ్యూలు చేసేటప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇంటర్వ్యూలు వింటున్నప్పుడు జనాలు కులానికి, మతానికి, ప్రాంతానికి ఆపాదించకుండా చెప్పిన దాంట్లో పాయింట్ ఉందా లేదా చూడాలి. పాయింట్ తప్పైతే చెప్పాలి. ఒక ఆయన కులాలు మతాలు పక్కన పెట్టి నా ఇంగ్లీష్ భాష మీద పెట్టాడు. మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కి అగ్రిమెంట్ కి నేనేదో కన్ఫ్యూజ్ అయ్యి అగ్రిమెంట్ ని అండర్స్టాండింగ్ అన్నాను, ఈ రెండింటి కూడా తేడా తెలియదు, దాన్ని బట్టి కేసు నిలబడదు అన్నట్టేదో మాట్లాడాడు. ఆయన లా కాబట్టి చెప్తున్నానండి. లీగల్ గా మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అయినా అగ్రిమెంట్ అయినా 2 లీగల్లీ ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్లే. రెండోది, భాష విషయంలో మాకు చిన్నప్పుడు మా గురువు గారు చెప్పారు, భాషకి 2 ఉంటాయి, ఫార్ము, ఫంక్షన్ అంటారు. ఫంక్షన్ అంటే భాష దేనికి ఉపయోగం అంటే ఒక మెసేజ్ ని కన్వే చేయడానికి, ఫంక్షన్ మీద ఫోకస్ ఫార్మ్ ఏమో భాష యొక్క అందం చూడడానికి. అర్థమైందా అండి? సో ఫంక్షన్ చూడాల్సింది కవులు, కళాకారులు చూసుకుంటారు, గేయకారులు వారు చూసుకుంటారు.
మేము ఫంక్షన్ చూస్తాం, అంటే మేము చెప్పే పాయింట్ వ్యాలిడా కాదా, అది కన్వే అవుతుందా లేదా అని. అందుకే ఆయన భాష మీద ఫోకస్ చేస్తే ఆయన మంచులక్ష్మి మేధావని అనుకోవచ్చు, ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది కాబట్టి. రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో చెప్పినట్టున్నారు, లాంగ్వేజ్ కి నాలెడ్జ్ కి తేడా ఉంటుందని. కాబట్టి నేను చెప్పిన దాంట్లో లీగల్ ప్రొవిజన్ లో కానీ నా ఇంటర్ప్రిటేషన్ లో కానీ నేను చెప్పిన పాయింట్లు ఏదైనా తప్పు గిప్పు ఉంటే పాయింట్అవుట్ చేస్తే తప్పు లేదు. అంటే మన జనం తెలివి పెరగాలంటే దీని మీద ఫోకస్ చేయాలి, దాని మీద కాదు. సరే, ఇప్పుడు ఈ కేసుకు వద్దాం. నేను పదే పదే చెప్తున్నాను, ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ అంటారు, అది మెడకి చుట్టుకుంటది. ఎప్పుడైనా పోలీస్ సమక్షం లేకుండా బయట ఎక్కడ మీరు చేసిన కన్ఫెషన్, దాని ఎవిడెన్స్ కనుక దొరికితే అది అడ్మిసబుల్ ఎవిడెన్స్. చాలా కేసుల్లో అది చాలు కన్విక్షన్ కి, కొరాబరేటింగ్ ఎవిడెన్స్ ఉంటే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పాతకాలంలో ఒక దొంగని అరెస్ట్ చేయడానికి, ఒక నేరగాన్ని అరెస్ట్ చేయడానికి ఒక పోలీస్ కానిస్టేబుల్ వెళ్ళాడు. ఆ రోజుల్లో సైకిల్ ఉండేది, సైకిల్ దొక్కుతూ ఆ ఊరికి వెళ్ళి వాడిని పట్టుకొని తీసుకొచ్చేటప్పుడు వాడిని ఎక్కించుకొని ఎక్కడ దొక్కుతా అని చెప్పి, ఎందుకంటే పోలీస్ స్థానం 30 కిలోమీటర్లు 20 కిలోమీటర్ ఉంటే ఆ దారి గుండా ఒక ఎడ్ల బండి పోతుంటే ఆ బండి పైన ఎక్కించడాన్ని, ఈయన వెనకాల సైకిల్ దొక్కుతూ వస్తున్నాడు. ఆ నేరగాడు ఆ ముద్దాయి ఎడ్ల బండిలో వస్తా ఉంటే ఆ బండి దోలేవాడు, అంటే అక్కడ ఊరు వాళ్ళ పరిచయం ఉంటది కాబట్టి అతని మాటల్లో, ఎందుకు ఆయన పోలీసులు తీసుకెళ్తున్నారు నిన్ను అంటే, పలానా నేరానికి సంబంధించి తీసుకెళ్తున్నారు అని చెప్పాడు. ఇంతకీ ఏంటి దాని సంగతి, చేసావా లేదంటే వాడు ముసిముసి నవ్వులతో వాళ్ళిద్దరికి పరిచయం ఉంది, నేనే చేశాను అని చెప్పాడు. ఆ ఎడ్ల బండి తోలేవాడిచ్చిన స్టేట్మెంట్ ఎవిడెన్స్ తోటి కన్విక్షన్ అయింది. అర్థమైందండి? అంటే అక్కడ పోలీసులు లేరు కాబట్టి లేరు. పోలీస్ అంటే పోలీస్ కనుక కానిస్టేబుల్ ఆ ఎడ్ల బండికి దగ్గరలో ఉండుంటే పోలీస్ వారి సమక్షం అనొచ్చు. పోలీస్ వారు లేనప్పుడు, అంటే పోలీస్ వారు ఉన్నప్పుడు ఎందుకు ఒప్పుకోరంటే ఫియర్ ఉంటదని, కోయర్షన్ ఉంటదని, అంతే, అంతకుమించి ఏం లేదు. ఒకవేళ అది లేదు అని ప్రూవ్ చేసినా పోలీస్ వారిది కూడా వ్యాలిడ్ అవుతుంది. సరే, అది పక్కన పెడితే ఇది రెండోది మీకు ఇంకో అతి ముఖ్యమైన చెప్పడం మర్చిపోయారు, చెప్తాను, వినండి. మీరు ఇప్పుడు కేటీఆర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో పెట్టిన క్లిప్పింగ్ వేసేటప్పుడు ఆయన ఢిల్లీలో అంత ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఏది, అమృత్ స్కామ్ సంబంధించి ఇంగ్లీష్ లో హిందీలో మాట్లాడుతూ పెట్టాడు. దాని తర్వాత ఫార్ములా ఈ రేస్ కూడా మాట్లాడాడు. ఇప్పుడు ఆయన నేనే చెప్పాను, నేనే చేయించాను అన్నాడు. ఇప్పుడు ఏసీబీ వారు అదే వాడుకుంటున్నారు, నేను చెప్పినట్టు. కాబట్టి ఆయనకు కనెక్షన్ ఉంది అని అతను చెప్తేనే జరిగిందని. రెండోది, ఒకవేళ అతను చెప్పినట్టు ప్రూవ్ చేసినా కోర్టులో ఏంటంటే క్రిమినల్ కేసులో కన్విక్షన్ చేయాలంటే క్రిమినాలిటీ కొంచెం హై లెవెల్ ఉండాలి. కేటీఆర్ గారికి ఒక డిఫెన్స్ ఏముండేదంటే, అరే నాకు తెలియదండి, నేను పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ని, ప్రొసీజర్లు అయినా ఐఏఎస్ ఆఫీసర్లకు తెలుస్తాయి కదా, నేను చెప్పాను, అది తప్పైతే ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాలి, నాకు చేయకూడదని తప్పించుకునే అవకాశం ఉండేది. మీరు ఆ ఢిల్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ క్లిప్పింగ్ కూడా వేయండి. దాంట్లో ప్రాబ్లం ఏం చేశాడంటే, ఆయన గొప్పతనానికి పోయి నేషనల్ మీడియా ముందు ఆయన ఇంగ్లీష్ హిందీ భాషా ప్రయోగం చూపెట్టడం కోసం లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అని మొదలు పెట్టాడు. ఈయనది కొత్త వ్యక్తి తెలియనట్టు. ఐ హ్యావ్ బీన్ ఏ మినిస్టర్ ఫర్ 10 years అని ఆయన ఏ శాఖలు చేశాడో చెప్పి, నాకు ఇన్ అండ్ అవుట్ ఆఫ్ గవర్నమెంట్ ప్రాసెస్లు, ప్రొసీజర్, అడ్మినిస్ట్రేషన్ తెలుసు అని మొదలు పెట్టాడు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్. ఇప్పుడు ఆ కాన్ఫరెన్స్ గంటసేపటి తీసేస్తే ఫస్ట్ స్టేట్మెంట్, నేను 10 ఏళ్ళు మంత్రిని, నాకు ప్రతి ఒక్కటి తెలుసు, గవర్నమెంట్ ప్రాసెస్, ప్రొసీజర్ ఎలా పనిచేస్తాయి అనేది అని పెడుతూ, నేనే చెప్పి అరవింద్ కుమార్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించాను. ఈ రెండు పెట్టిన తర్వాత ప్రజలే అర్థం చేసుకోవాలి. సార్, అటువంటి స్టేట్మెంట్లు పొలిటికల్ గా ఉన్నాం కాబట్టి మీడియాలో కార్యకర్తలు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కార్యకర్తలని సముదాయించడానికి అటువంటి స్టేట్మెంట్లు ఇస్తాం. అటువంటి పొలిటికల్ స్టేట్మెంట్లు వాల్యుబుల్ కాదు అంటారు వాళ్ళు. అది ఏంటంటే స్టేట్మెంటే నేరం అయితే, నేను పదండ్రా తిరగబడండి కొట్టండి అన్నాను అనుకోండి, నా పైన కేసు పెడితే అయ్యా మేము కార్యకర్తలని ఏదో లేపడానికి చెప్తామంటే ఆ స్టేట్మెంట్ నేరం అయితే డిఫెన్స్ వాడుకోవచ్చు. ఎక్కడో చేసిన నేరానికి ఇక్కడ ఇచ్చిన కన్ఫెషన్ ఉందనుకోండి, ఆ డిఫెన్స్ చెల్లదు. నేరం జరిగిపోయింది ఎక్కడో, అవును, అది నేనే చేశాను, నేనే చెప్పాను అన్నాడు అనుకోండి, ఆ డిఫెన్స్ చెల్లదు. ఆ స్టేట్మెంట్ వల్ల నేరం అంటేనేమో మీరు చెప్పిన డిఫెన్స్. సరే, ఇప్పుడు పాయింట్కి వస్తే, కేటీఆర్ గారు ఈ కేసు కొట్టేయండి, క్వాష్ చేయండి అని హైకోర్టులో వేయడానికి ప్రధానమైన గ్రౌండ్స్ డిలే ఇన్ ఎఫ్ఐఆర్. అదే లలిత కుమారి కేసు, చరణ్ సింగ్ కేసు ఆయన డిపెండ్ అయ్యేది, లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఈపీ. రెండో కారణం వచ్చి, ఇది అధికారులు చేశారు,
నా ప్రమేయం లేదు. ఉమ్, మూడోది వచ్చి ఈ డబ్బులు ఆ సంస్థకే పోయినాయి కాబట్టి దీంట్లో కరప్షన్ లేదు, నాకు రాలేదు. ఉమ్, ఈ మూడు ప్రధాన గ్రౌండ్స్. అవును. సో మనం మొదటి గ్రౌండ్ మాట్లాడదాం. డిలే ఇన్ లాడ్జింగ్ ఎఫ్ఐఆర్ ఫేటల్ కాదు. డిలే ఇన్ లాడ్జింగ్ అంటే నెంబర్ వన్ ఫస్ట్ ప్రజలకు తెలియాల, ఎఫ్ఐఆర్ చాలా కారణాల వల్ల డిలే జరగవచ్చు. ఉమ్, వ్యాలిడ్ రీజన్ ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రేప్ కేసులలో మన దగ్గర మహిళ రేప్ అయిందంటే కొంచెం ఏమంటారు, సమాజంలో రెప్యుటేషన్, అమ్మాయి అవును, పెళ్లి కాదు అన్న భయం ఉంటది. అవును. అందుకని రేప్ అయిన విషయం బయట ఎక్కడ చెప్పారు, కుటుంబం వారు గుట్టుగా పెట్టుకుంటారు. బట్ కొన్ని రోజులైన తర్వాత ఆ కోపం చల్లారాక అన్యాయాన్ని సహించలేక ఎవరో పెద్ద మనుషులు సలహా తీసుకొని పెద్ద మనుషులు తోడు పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. ఉమ్, 3 నెలలు డిలే అయిందనుకోండి, ఇప్పుడు ఈ డిలే ఫేటల్ కాదు, ఉమ్, నో ప్రాబ్లం. ఎందుకంటే ఓకే. డిలే ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, నెంబర్ 1. ఉమ్, నెంబర్ 2, ఎక్స్ప్లెనేషన్ లేని డిలే అయినా సరే ఉమ్, కోర్టు వారు చూసేది, అది కూడా ట్రయల్ అప్పుడు అండి, క్వాష్ అప్పుడు చూడరు. కోర్టు వారు ఉమ్, చూసేది ట్రయల్ అప్పుడు ఉమ్, ఈ డిలే జరగడం వల్ల ఇందులో ఉమ్, ఒక వ్యక్తిని అనవసరంగా ఇరికిచ్చే కార్యక్రమం చేశారా. ఉమ్, అంటే జనరల్ గా మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మీద కేసు ఉందండి మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో. ఉమ్, జరిగింది ఎప్పుడో సంవత్సరం క్రితం జరిగింది, అవునండి. ఇప్పుడు కేసు పెట్టారు. ఉమ్, ఇక్కడ డిలే అనే ఫైర్ ఉంది. అయితే ఉమ్, డిలే బై ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఫేటల్. ఉమ్, వ్యాలిడ్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేని, లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయలేని డిలే ఉండాలి. ఉమ్, అట్లయినా సరే ఫేటల్ కాదు. ఆ లాజిక్ లేని డిలేతో పాటు ఇరికిచ్చే కార్యక్రమం, ఇప్పుడు ప్రభుత్వం వారిది వచ్చింది కాబట్టి ఇరికిచ్చారు, ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఉంటేనే ఆ వాల్యుబుల్. గ్రౌండ్ ఆ వాదన చెల్తుంది. అది కూడా ఇక్కడ కాదండి, ట్రయల్. ఉమ్, వాషింగ్ ఇప్పుడు అప్పుడు కాదు, 482లో ఇన్ డెప్త్ గా చెల్లదు. 4 అండి, ప్రైమా ఫేసి మాత్రమే. ఓకే. మూడోది ఆయన ఏమంటాడు, ఇది అధికారులే చేశారు నాకు సంబంధం లేదు అని అన్నాడు. ఉమ్, ఇక్కడే ప్రాబ్లం ఏమొస్తుందంటే వైఎస్ జగన్ గారి కేసైనా, చంద్రబాబు కేసైనా, కనిమోడి కేసైనా, ఎవరైనా సరే పొలిటికల్ లీడర్ల సంతకాలు గింతకాలు జనరల్ గా ఉండవు. ఉమ్, ఇవన్నీ అధికారులు మాత్రమే చేస్తారు. ఉమ్, అందుకనే దానికి ఎనేబిలింగ్ సెక్షన్ వచ్చి 120B. అంటే ఉమ్, ఈ కేసులో 409, 13(1), 13(2) ఇవన్నీ అరవింద్ కుమారు, బిఎల్ఎన్ రెడ్డి, ఉమ్, 409తో సహా. కేటీఆర్ గారి ప్రమేయాన్ని బట్టి వీటిలోకి రావచ్చు. వీటిలలో ప్రమేయం గనక రిటర్న్ గా ఎక్కడ గనక లేకపోతే 120B కింద వస్తారు. ఆ నేరం చేసే కుట్రలో ఆయన భాగస్వామి. ఆయన ఓకే. చెప్తే జరగడము, ఆయనకు తెలిసి జరగడము, తెలిసినా ఆపకపోవడము. ఉమ్, మీరు అన్నారు కదండి 120B మైండ్. అవును. సో ఇక్కడ ఏమవుతుంది, 120B స్క్వేర్లీ అప్లికబుల్. నేను చెప్తేనే నేనే చెప్పి చేయించాను. అవును, ఆయన చెప్తున్నాడు కదా, నేను చెప్పాను రా బాయ్, ఏమవుద్ది, హైదరాబాద్ ఇప్పుడు మురళి ఇమేజ్ గారు మీరు నేను దెబ్బతింటది. ఉన్నామండి, ఆ, అక్కడ నగల దుకాణం ఉంది. మన ఇద్దరం ఓకే. అవారగాలం చిల్లరగాలం కూర్చొని టీ సిగరెట్లు తాగుతున్నాం. సడన్ గా నాకు ఉమ్, ఐడియా వచ్చింది, అరే 9 కాగానే దాంట్లో గుమస్తా టీ తాగడానికి వస్తాడు ఇక్కడికి, షాప్లో ఎవరు ఉండరు నేను గమనించాను, నువ్వు వెళ్ళి నగలేసుకొని బారిపోరా అన్నాను. రేపు ఉమ్, మీరు దొరికారు, పోలీసు వారు మన ఇద్దరి మీద కేసు పెడతారు. నేనేమంటాను, నాకు సంబంధమే లేదు, మీరు సీసీ ఫుటేజ్ చూసుకోండి, అన్ని చూసుకోండి, మురళి గారే చేసిపోయారంటారు. పోలీసు వారు, బాబు నాయన ఐడియా ఇచ్చింది నువ్వు, ఉమ్, చేపించింది నువ్వు ఉమ్, అని 120B. ఉమ్. సో సార్, ఇక్కడ కేటీఆర్ మీరు గారు చెప్పండి. ఇక్కడ మీరు మనం అనుకున్నట్లుగా హెచ్ఎండిఏకి ఆ పవర్ లేదు అని ఆగండి మన ఆగండి ఆగండి, ఆ తర్వాత వద్దాం. ఉమ్, దాని తర్వాత మనకు అసలు జరిగింది నేరానికి వద్దాం. ముందు గ్రౌండ్స్ మాట్లాడిన తర్వాత ఉమ్, 2 గ్రౌండ్స్ అయినాయి, డిలేను ఎఫ్ఐఆర్. ఉమ్, అధికారులు చేశారు, నా ప్రమేయం లేదు. అవును. కారణం ఏంటంటే నా ప్రమేయం లేదు అనేది ఉందా లేదా అనేది ఇన్వెస్టిగేషన్ లో తేలాలి కాబట్టి క్వాష్ చేయరు. ఉమ్, ఈయన ప్రమేయం ఎంత ఉందనేది ట్రయల్లో తేలాలి కాబట్టి క్వాష్ లేదు. ఉమ్, అతిపెద్ద ప్రమాదం ఈయన మీడియా ముందుకు వచ్చి నేనే చేపించాను, నేనే చెప్పాను అన్నాడు. అవును. అదైపోయింది. మూడో గ్రౌండ్ వచ్చి పొలిటికల్ వెండెట్టా పైన పట్టిన కేసు ఇది అని అంటాడు. అవును. కరణ్ సింగ్ కేసు అది. జనరల్ గా వెండెట్టా పైన జరిగే కేసులకి, ఫర్ ఎగ్జాంపుల్ నీకు నాకు సివిల్ తగాదాలు ఉన్నాయండి, ఆస్తి తగాదాలు 4-5, ఉమ్, ఇవ హోరాహోరీగా జరుగుతున్నప్పుడు మీరు ఎల్లో కంప్లైంట్ ఇచ్చారనుకోండి, సార్. ఆ కంప్లైంట్ చెల్లదు అని అన్నదండి కోర్టు. ఉమ్, ఒకసారి పరీక్షిస్తుంది నిజంగానే ఉందా లేదా అని, ఉమ్, లేకపోతే రివెంజ్కి పెట్టారా అనేది. ఉమ్, సపోజ్ ఆ కంప్లైంట్ పరీక్షించిన తర్వాత 482 కింద క్వాస్ట్ లో హైకోర్టులో ఉమ్,
దాంట్లో అలిగేషన్లు ఉన్నాయి, వాటికి ఎవిడెన్స్ ఉన్నాయని తేలుతుంది అనుకోండి, ఇంటర్ఫియర్ కాదు. ఓకే. సో మీరు పొలిటికల్ వెండెటా అనండి, ఏమైనానండి, అంటే ప్రతి రాజకీయ నాయకుడు పొలిటికల్ వెండెటా అని అంటాడు. అవును. ఆ ప్రతి రాజకీయ నాయకుడు లక్షణం అది, కులం గాని పొలిటికల్ రా- రివెంజ్ అవును. కానీ. సార్ మరి నేను బ్యాచ్ కొట్టియకుండా మరి 31st వరకు అరెస్ట్ చేయదనేది కోర్టు జడ్జిమెంట్ చెప్తాను ఇచ్చింది. చెప్తాను అరెస్ట్ తర్వాత వద్దాం. ఉమ్, సో 3 గ్రౌండ్లు అయినాయి. పొలిటికల్ వెండెటా చెల్లదు. ఇప్పుడు ఆయన అనేది డబ్బులు ఆ సంస్థకి చేరినాయి కాబట్టి నేరం జరగలేదు, కరప్షన్ జరగలేదు అని అంటాడు. అవును. నేను మన వీడియో చూసే ప్రజలందరినీ కోరుతున్నాను, గూగుల్ పోయి సెక్షన్ 13(1) ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, 13(2) ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, సెక్షన్ 406లో 405లో ఉంటదండి బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ డెఫినేషన్, ఉమ్, 409లో పనిష్మెంట్ ఉంటుంది, 406 ఉమ్, చూడండి. ఉమ్, అది ఏదంటే ప్రభుత్వాధికారి తనకి తాను అనాయుక్త లాభం చేసుకున్నా ఆరొక వేరే వ్యక్తికి అనాయుచిత లాభం చేసిన అని ఉంటది. ఉమ్, థర్డ్ అవునండి. పర్సన్ కూడా చేయడానికి వీల్లేదు. ప్రభుత్వాన్ని పక్కన పెట్టి మళ్ళీ మన ప్రైవేట్ పంచాయతీకి వద్దామండి. ఎగ్జాంపుల్ ఉమ్, చెప్పాలంటే, ఇంతకుముందు నగల దుకాణం ఎదురుగుండా కూర్చొని మనం టీ తాగుతుంది ఉమ్, ఇద్దరం అవారాగాలని. ఉమ్, ఇప్పుడు ఆ నగల దుకాణంలో మీరే గుమస్తా, ఉమ్, యజమాని కరెక్ట్ గా 8 గంటలకి టీ తాగడానికి వెళ్తాడని మీకు తెలుసు. మీరు నాకు చెప్పారు 8 గంటలకి, రే అబ్బాయి ఎవరు ఉండరు, నేను ఒక్కడనే ఉంటాను, నేను చూసి చూడనట్టు ఉంటాను, కౌంటర్ తాళం తెరిచే పెడతాను అని చెప్పారు మీరు. నేను ఉమ్, వచ్చి నగలేసుకొని దొబ్బేశాను, ఉమ్, పోలీసులు పట్టుకున్నారు. ఇప్పుడు ఉమ్, మురళి గారి డిఫెన్స్ ఏంటిది? నగలు నా దగ్గర దొరకలేదు, నగలు నా ఉమ్, దగ్గరికి రాలేదు, నాకు ఎటువంటి లాభం జరగలేదు అనేది కుదరదు. మూడో వ్యక్తికి ఉమ్, అనాయుతంగా లాభం లాభం వచ్చింది. చేకూర్చడం. ఉమ్, అర్థమైందండి. అవును. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఆ కంపెనీలోకి డబ్బులు పోయినాయి సరే, ఆ కంపెనీ నుంచి ఎట్టుపోయినది ఇన్వెస్టిగేషన్ లో తేలాలి, నెంబర్ 1. ఉమ్, ఉమ్, నెంబర్ 2, ఈ కేసులో ఆల్రెడీ అందరూ డైవర్ట్ అవుతున్నారండి. ఆ ఫార్ములా ఈ రేసింగ్ కంపెనీకి పోయిన డబ్బులు క్రైమ్ అనుకుంటున్నారు. ఉమ్, నాకు అర్థమైనంత వరకు దీంట్లో ట్రైపర్టైట్ అగ్రిమెంట్ లో ఒక వ్యక్తి ఉన్నాడు, గ్రీన్కో. కేటీఆర్ గారు అవును. నా మంచి మిత్రుడు అని కూడా చెప్పాడు. ఉమ్, అసలు లాభం ఆయనకు జరిగింది. ఎలాగంటే ఈ అగ్రిమెంట్ లో ఉమ్, 100 కోట్లు అతను పెట్టాలి కాంట్రాక్ట్ ప్రకారం, అతను వెనక్కి జరిగాడు. ఆ ఉమ్, వెనక్కి జరగడం వల్ల ఫార్ములా ఈ వరకు కేసు వేస్తే అతను కంపన్సేషన్ కట్టాల్సి వచ్చేది. ఉమ్, కేటీఆర్ గారి 55 కోట్లు గవర్నమెంట్ తరఫున పంపించడం వల్ల అసలు అనాయిష్ట లాభం ఆ గ్రీన్కో కంపెనీకి జరిగింది. అతనికి పెనాల్టీ సేవ్ అయింది, ఉమ్, అది ఎస్టాబ్లిష్డ్. ఇప్పుడు ఆ 55 కోట్లు కూడా ఎక్కడెక్కడ తిరిగాయనేది ఇన్వెస్టిగేషన్ లో తేలాలి. ఉమ్, కాబట్టి క్వాష్ అనేది కాదు. ఇక మీరు అరెస్ట్ అంటారా, స్టే ఆఫ్ అరెస్ట్. ఈ స్టే ఆఫ్ అరెస్ట్ మీరు గమనిస్తే ముందు నేను చెప్తా ఉన్నాను, 10 రోజులు, 3 రోజులు, 4 రోజులు జరుగుతుంది. ఎందుకంటే ఏ కేసులో కూడా తీవ్రమైన నేరం 409 లాంటి కేసుల్లో కోర్టులు అరెస్టులు ఆపజాలవు. ఉమ్, కేసులో పసలేదు అనుకుంటే క్వాషే చేస్తాయి. ఓకే. అర్థమైందా అండి? అవును. నాన్ సీరియస్ నేరాలు ఉంటాయి, సపోజ్ ఉమ్, 41 ఇవ్వాల్సినవి. మీకు ఎగ్జాంపుల్ సజ్జల భార్గవ్, రామ్ గోపాల్ వర్మ వగైరా వగైరా కేసులు 7 ఏళ్ల కంటే లోపల పడేవి. వాటికి అవును. ఎట్లాగూ 41 తగలబడదు ఇవ్వాల్సిందే. కాబట్టి ఇన్వెస్టిగేషన్ అయితే క్వాష్ చేయరు, మే గో ఆన్. ఉమ్, కానీ అరెస్ట్ అవసరం లేదు. ఎందుకు? ఆ కేసులకు అరెస్ట్ అవసరం లేదు, ఉమ్, క్లోజ్ చేయాలంటే. కానీ తీవ్రమైన నేరాలకి కేసు ముందుకు సాగాలంటే అరెస్ట్ అవసరం ఉంటుంది, నెంబర్ 1. ఉమ్, ఓకే. ఎందుకంటే అరెస్ట్ భయంతో కొన్ని నేరాలు ఒప్పించగలం మనం, అవును. కొంతమందిని అప్రూవర్ గా చేసుకోగలం మనం. ఉమ్, అర్థమైందా అండి? కొన్ని అవునండి. స్టేట్మెంట్లు మనం ముద్దాయి దగ్గర నుంచి కొన్ని ఒప్పించగలం, తీసుకోగలం. కాబట్టి ఉమ్, అరెస్ట్ ఆపే క్వశ్చనే లేదు. ఓకే. నెంబర్ 2, అరెస్ట్ అనేది ఇప్పుడా కాదనే తేలని నేను చెప్పేది అదే. ఈ ఇన్వెస్టిగేషన్ ముందుకు పోతుంటే కొత్త గ్రౌండ్స్ బయటకు వస్తుంటాయి, కొత్త ఉమ్, విషయాలు వెలుగులోకి వస్తుంటాయి, వాటిని బట్టి అరెస్ట్ ఉంటది. ఇప్పుడు ఏది జరగకుండా అరెస్ట్ ఆపడం హైకోర్టు చేయదు. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ ఆపిన తర్వాత రేపు కొత్త గ్రౌండ్స్ వచ్చినాయి అనుకోండి, కొత్త విషయాలు వెలుగులోకి వచ్చినాయి అనుకోండి, అవునండి. అప్పుడు పరిస్థితి ఏంటిది? అదే. సో ఇది టెంపరీ రిలీఫ్ మాత్రమే. ఓకే. సార్ అందుకే ఇందులో వారం సార్ రోజులు ఇందులో అరెస్ట్ ఆపమంటే 3 రోజులు అంతకంటే ఎక్కువ ఆపని చెప్పి 31 పెట్టినట్టుంది హైకోర్టు. ఉమ్, సార్ ఇందులో దానం కిషోర్ గారు అప్రూవర్ గా మారితే ఇప్పుడు అతిపెద్ద సమస్య ఏమవుతుందంటే, గతంలో దీని ఏంటంటే మనకి ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఒక ఇంటర్వ్యూ చేశారండి ఈరోజు. ఉమ్, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఏంటిది, ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ ఏంటిది అనే దానిపైన.
ఉమ్, దాదాపుగా అన్ని కేసులలో ఐఏఎస్ ఆఫీసర్లవే సంతకాలు ఉంటాయి. అవును. అరే ఇరుక్కుంటారు. అందుకని ముందు నుంచి వ్యవస్థ ఎట్లా పెట్టారంటే పొలిటికల్ లీడర్లకి నాలెడ్జ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చదవచ్చు, చదువు రాకపోవచ్చు అని బాగా చదువుకున్న ఐఏఎస్ ఆఫీసర్ని పెడతారు తప్పులు చేయకుండా. చెక్ అన్నమాట ఇది. ఉమ్, వీరు చెప్పినా వారు చేయకూడదు. ప్రెజర్ చేస్తే అబ్జెక్షన్ రాస్తారు. ఉమ్, రాయకుండా కూడా చేశారంటే ఇద్దరు కుమ్మక్కైనట్టు లెక్క. ఉమ్. అప్పుడు ఏమవుతుందంటే గతంలో కొంతమంది పొలిటికల్ లీడర్లను కాపాడడం కోసం వారు జైలుకు పోయిన ఉదంతాలు ఉన్నాయి మన సంఘటనలు దగ్గర. ఉన్నాయి. అవును, అవును. అది జరిగిన తర్వాత నుంచి ఈ మధ్యన వచ్చిన కేసులలో మీరు గమనిస్తే ఈ ఐఏఎస్ ఆఫీసర్లు మన మీదకి ఎందుకు చుట్టుకోవడం అని చెప్పి జరిగినప్పుడు జరిగించేసి కేసు కాగానే అప్రూవర్లు అవుతున్నారు. ఉమ్, క్లాసిక్ ఎగ్జాంపుల్ కవిత గారి మద్యం కుంభకోణంలో ఆ ఉమ్, కేసు అంతా నిలబడేదే ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపికృష్ణన్, ఆయన కేజ్రీవాల్ గారి పర్సనల్ సెక్రటరీ, ఉమ్. ఇంకొక ఎక్సైజ్ కమిషనర్ ఎవరో, ఇద్దరు ముగ్గురు ఆఫీసర్లు అప్రూవర్లు. ఓకే. ఈ కేసులో కూడా అరవింద్ కుమార్ అయినా బిఎల్ఎన్ రెడ్డి అయినా ఒకటే అండి, కేటీఆర్ గారు ఆయన చెప్పారు నేను ఏమన్నాను కాబట్టి వేసారు అని. ఉమ్, కాబట్టి అవునండి. ఆయన చెప్పాడంటే అప్రూవర్. సార్ ఇంకా అప్రూవర్ గా కొత్త విషయాలు కూడా రావచ్చు అప్రూవర్ అయిన తర్వాత. సార్ మీరు నాకు చెప్పినట్లుగా సీనియర్ ఆఫీసర్ చెక్ పెట్టడానికి ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు అని చెప్తున్నారు. ఒకవేళ కేటీఆర్ గారు కానీ లేదంటే అక్కడ ఉన్న పొలిటీషియన్ ఖచ్చితంగా చేయాలనుకున్నప్పుడు ఆ నోట్ ఫైల్ మీద పలానా ఆఫీసర్ ప్రెజర్ బట్టే చేసే నోట్ ఫైల్ రాస్తే చాలా. అట్లా కూడా అవసరం లేదండి. వారు అబ్జెక్షన్ రాస్తారు, ఇలా మ్మ్. చేయడానికి వీల్లేదని రాసి ఏమైనా చేసుకోండి పైకి పంపించేస్తారు. అప్పుడు మంత్రి చెప్పడానికి గారు సేపు అవుతాడా? క్యాబినెట్ ఆ అబ్జెక్షన్ ఓవర్ రూల్ చేసి ఓకే. చేస్తారు అనుకోండి. ఆ, ఇతను కేసు నుంచి బయటపడినట్టు రేపు కేసు జరుగుతుంది. ఓహో. మ్మ్. అర్థమైంది. అది లేకుండా అయితే అది లేకుండా అది లేదనుకోండి, మ్మ్. ప్రైమా ఫేసి మీరు ఇన్వాల్వ్ అయినట్టు. అప్పుడు ఐఏఎస్ రైట్. ఆఫీసర్ ప్రూవ్ చేసుకోవాలి, నేను వద్దని చెప్పాను, నేను ఓవరాల్ గా చెప్పాను, ఆ. నేను అయినా ఓవరాల్ ఇలా చెప్తే చూశాను. ఓవరాల్ చెక్ చెప్తే కుదరదు కదా, నోట్ ఫైల్ మీద ఉండాలి కదండి. సో ఇప్పుడు ఇది బ్రిటిష్ వాళ్ళు చేసిపోయిన వ్యవస్థ అండి. చెక్ మ్మ్. కంప్లీట్ చెక్స్ పెట్టారు. ప్రతి సామాన్యుడు తెలుసు తన ఫైలు గవర్నమెంట్ లో కదలాలంటే కింది లెవెల్ నుంచి నోట్ పుట్టప్ అవుతుంటది. అవును, నోట్ రాస్తా అవునండి. పోతుంటారు, దానిపైన ఆ, ఫైల్ చేయొచ్చా ఆ, చేయకూడదా, మ్మ్. దాంట్లో అభ్యంతరాలు ఏంటిది, దానికి ఏం కరెక్షన్స్ కావాలనేది దీనికోసమే. రెండోది మీరు అడిగారు హుడా డబ్బులు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేకుండా వెళ్ళడం అని. అవును. అది కూడా దీనిలో భాగమే. ప్రభుత్వ వ్యవస్థలు ఎలా చేశారంటే చెక్స్ పెట్టారనమాట. మిస్యూజ్ జరగకుండా ఆర్ తెలిసి తెలియకుండా తప్పు జరగకుండా పెట్టారనమాట. ఇవన్నీ పెట్టింది ఎందుకంటే మనం ఇద్దరం ఒక చిన్న కంపెనీ నడిపిస్తామండి. మ్మ్. ₹1,00,00,000 మూలధనం ఉందండి బ్యాంకులో. సార్, దీనికే మన ఇద్దరం ఎన్ని చెక్స్ పెడతామండి? బ్యాంక్ ఇన్స్ట్రక్షన్స్ మన ఇద్దరం సంతకం అవును, పెడితేనే. జాయింట్ అకౌంట్ ఉంటుంది. ఆ, ఒక 10 లక్షలు దాటి పేమెంట్ మన ఇద్దరు సంతకం కూడా తెలియదు. డైరెక్టర్స్ రిజల్యూషన్ కావాలి. మ్మ్. 50 లక్షలు దాటితే షేర్ హోల్డర్స్ రిజల్యూషన్ కావాలి. ఎందుకంటే అవును. మిస్యూజ్ జరగకుండా. మిస్యూజ్ అంటే తెలిసి మ్మ్. జరగవచ్చు, తెలియదు జరగవచ్చు. తెలియ జరగవచ్చు. సో ఇప్పుడు ఏసీబీ అలిగేషన్స్ ఏంటిదంటే, నేను కూడా చెప్పాను ఇంతకుముందు, హుడాలో ఒక లెవెల్ కంటే డబ్బులు కూడా కదా, వాడాలంటే హెచ్ఎండిఏ. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్. నేను చెప్పాను అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కావాలండి. హుడాది క్యాబినెట్ ఫైనాన్స్ వేరే విషయం. విత్ ఇన్ ద హుడా కోర్ ఫంక్షన్ చేయాలన్నా కానీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కావాలి. అది కానీ లేదు. ఇక్కడ చేసింది హుడా కాదు, హెచ్ఎండిఏ. హెచ్ఎండిఏ, సారీ సార్, హెచ్ఎండిఏ. అదే పాత హుడా, ఇప్పుడు హెచ్ఎండిఏ. హెచ్ఎండి. మీరు కూడా భాష పట్టుకుంటున్నారండి. మీతో మాట్లాడి సరే, హుడా హెచ్ఎండిఏకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కావాలి. ఇది అయిన తర్వాత ప్రభుత్వానికి, నేను అదే చెప్పాను, అందరూ తెలివైన వారని అనుకోకూడదు. అందుకని ఏం చేసింది, మనకి వ్యవస్థలు వచ్చినప్పుడే చెక్ పెట్టారు వివిధ అంచెలలో. ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉన్న దాన్ని డిపార్ట్మెంట్ తిరిగిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కి వెళ్ళాలి కంపల్సరీగా. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కి వెళ్ళిన తర్వాతనే వారు ఫైనాన్షియల్ రిపర్కేషన్స్ ఏంటిది, దీనివల్ల ఖజానాకి ఏమైనా నష్టమా లాభమా, అసలు జరిగేది. కేటీఆర్ గారు చెప్తున్నట్టు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ బాగా పెరిగి 700 కోట్ల లాభం వస్తుందా రాదా అనేది ఆ మినిస్ట్రీలో ఎక్స్పర్ట్స్ ఉంటారు, వారు వెరిఫై చేస్తారు. అదైన తర్వాత క్యాబినెట్ కూడా పోయేది. ఎందుకంటే ఒక 10 మంది కూర్చుంటారు కాబట్టి ఒకడికి బుర్ర పని చేయకపోయినా ఓడి బంద్ చేస్తుంది అన్న దానికోసం పెట్టింది. ఇవన్నీ బైపాస్ చేయడం పెద్ద ఇర్రెగ్యులారిటీ. సార్ మీరు అంటుండగా కేటీఆర్ గారు రీసెంట్ గా ప్రెస్ మీట్ లో చాలా క్లియర్ గా చెప్తున్నారు,
కూడా హెచ్ఎండిఏ అప్రూవల్ ఉందా లేదా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవల్ తీసుకోవాలంది ఐఏఎస్ ఆఫీసర్ చూసుకోవాలి, నా డ్యూటీ కాదు, నేను ఇవ్వమని చెప్పాను, అంతవరకే నా డ్యూటీ అని అంటున్నారు ఆయన. అదే ఇప్పుడు మళ్ళా నేను చెప్తున్నాను, ఎనీ కరప్షన్ యాక్ట్ లో ఉమ్, ప్రభుత్వ అధికారి కాకుండా ఎవరైనా బయట వారు ఉన్నా, పొలిటికల్ లీడర్ ఉన్నా, వీరున్నా వారికి 120B వస్తుంది. నేరం చేసింది అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి. అవును, ఆ నేరం జరిగే కుట్రలో నేను భాగస్వామి. అయితే ఈ భాగస్వామ్యం ఎంతుంది, ఎంతవరకు ఉంది, దానివల్ల ఈయనకేమైనా లాభం చేకూరిందా, ఇంకొకరికైనా లాభం చేకూరిందా? ఆయన ఇప్పుడు నేను ఒక ఇంజనీర్ అనుకోండి, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా ప్రజలకు అర్థం కాదు. నేను ఒక చీఫ్ ఇంజనీర్ని, ఒక మంచి కుర్రోడు, ఎర్రగా బుర్రగా ఉన్నాడు, కొత్తగా కాంట్రాక్టర్ అయ్యాడు, బాగా పని చేస్తున్నాడు. పదే పదే నా దగ్గర కలవడానికి వస్తాడు అతని బిల్లుల క్లియరెన్స్ కోసం. సాధారణంగా నేను చాలా లంచగుండిని, ఏమంటారు ఆనా పెళ్ళంటలో రాజేంద్ర ప్రసాద్, నాకేంటంట టైప్ నేను. అయితే నాకేంటి. అయితే ఈ కుర్రోడిని చూశాను, నాకు పెళ్లికి ఎదిగిన అమ్మాయి ఉంది. అరే ఈ కుర్రోడు బాగున్నాడే, చాకులాగా ఉన్నాడు, చలాకీగా ఉన్నాడు, ఎర్రగా బుర్రగా ఉన్నాడు అని డిసైడ్ అయ్యి అతని దగ్గర లంచాలు తీసుకోకుండా అతను ఫేవర్లు చేయడం మొదలు పెడతా. అతను ఆ ఫేవర్ కాస్త అలవాటు పడి కాస్త చేయని పనిని కూడా చేసినట్టు బిల్లు పెట్టడము, తక్కువ పని చేసి ఎక్కువ బిల్లులు పెట్టడం కూడా మొదలు పెడుతున్నాడు. నేను నా అమ్మాయిని ఇచ్చుకోవాలన్న ఆనందంలో, నా కూతురిని సంతోషపెట్టే ఆనందంలో బిల్లులు రిలీజ్ చేస్తా పోయారు. ఇక్కడ డబ్బులు చేతులు మారలేదు, లంచం ఇచ్చి పుచ్చుకోలేదు. ఓకే, ఇక్కడే సెక్షన్ 13(1), 13(2) ఒక థర్డ్ వ్యక్తికి అనాయిష్ట లాభం జరిగింది, దానివల్ల ప్రభుత్వ ఖజానాకి నష్టం జరిగింది. కాబట్టి నా ప్రమేయం లేదు, అధికారులు చేశారు అనేది, నాకు డబ్బులు రాలేదు, ఆ ప్రమేయం లేదనేది ఈ కేసులో సార్. ఇందులో 55 కోట్లు పంపినందుకు గాను ఫైన్ వేశారు, పెమా వేసింది, ఆ డబ్బులు మేమే కట్టామని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇక దీనిపైకి వస్తే మన సోషల్ మీడియా, మన మీడియా, మెయిన్ మీడియాలో మేధావులంతా కేటీఆర్ చేసిన అనాలోచిత పనుల వల్ల, ఫారెన్ కరెన్సీ ఇల్లీగల్ గా చేయడం వల్ల 8 కోట్లు పెనాల్టీ తెలంగాణ గవర్నమెంట్ కట్టింది అని. అది తప్పు. 8 కోట్లు పెనాల్టీ కాదండి, దాన్ని విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు, లేకపోతే టీసీఎస్ అంటారు. ఎగ్జాంపుల్, నేను ఇక్కడ స్కాట్లాండ్ లో ఉన్నా, మా తల్లి గారు తండ్రి గారు నా ఖర్చులకు డబ్బులు పంపించాలన్నారు అనుకోండి, లేదా పిల్లలు అమెరికాలో చదువుకుంటారు, పంపించాలంటే మనం అక్కడి నుంచి లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ అని ఉంటుంది, ఆర్బీఐ ద్వారా డబ్బులు పంపిస్తాం. పంపించినప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది అంటే ఒక 5%, 20% కట్ చేసుకుంటుంది, విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు. ఎందుకంటే మీరు తర్వాత వచ్చి మీరు పంపించిన డబ్బు వైట్ అమౌంట్, దీనికి మేము ట్యాక్స్ కట్టామని ప్రూఫ్ ఇస్తే ఆ డబ్బు రిటర్న్ చేస్తారు. ట్యాక్స్ కట్టిన డబ్బు అనుకోండి, ఆ ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. అది విత్ హోల్డింగ్ ట్యాక్స్, అది ప్రభుత్వ ఖజానా నుంచి పోయింది కాబట్టి అది ఇయర్ ఎండ్ కి లెక్కలు చూసుకున్నప్పుడు, ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్ లెక్కలు చూసుకున్నప్పుడు 8 కోట్లు రిఫండ్ అవుతుంది. అదేం పెనాల్టీ కాదు. ఓకే సార్, రెండో విషయం అండి, ఈ ఏసీబీ కేసు అయిన తర్వాత ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది, వాళ్ళు కూడా సమ్మన్లు ఇచ్చారు. ఇప్పుడు గతంలో మన కవిత కేసు చూసినట్లుగా సైమల్టేనియస్ గా జరుగుతుంది. గతంలో కూడా సిబిఐ రావడం, కవిత గారు దాన్ని రిజెక్ట్ చేయడం, తర్వాత ముందు ఈడీ తీసుకెళ్లడం, తర్వాత సిబిఐ వాళ్ళు కూడా క్లోజ్ చేశారు ఇష్యూ. అదే స్టైల్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అంటారా, లేదు ఏసీబీ రెండు సైమల్టేనియస్ గా జరుగుతాయి అంటారా? రెండు సైమల్టేనియస్ గానండి, నేను చెప్పేది అదే. ఈడీ అచ్చా, ఇంకోటి ఇందులో కూడా చిన్న తిరకాసు ఉంది. కేటీఆర్ గారి కేసుకి కవిత గారి కేసు కొద్దిగా తేడా ఉంది. కేటీఆర్ గారు ఈడీలో ఆల్రెడీ ఇరుక్కున్నారు, కవిత గారు సిబిఐ ఈడీ ఇన్వెస్టిగేషన్ లో ముందుకు పోయిన తర్వాత వచ్చింది. అది ఎట్లనో చెప్తా నేను. జనరల్ గా ఈడీ ఏంటంటే అందరు మనీ లాండరింగ్ అనుకుంటారండి. ఈడీ మనీ లాండరింగ్ తో పాటు ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కూడా వారికి అథారిటీ, జ్యూరిడిక్షన్, ఇన్వెస్టిగేషన్. ఏదైనా ఒక నేరం జరిగితే ఆ నేరంలో డబ్బు వ్యవహారాలు ఉంటే ఆ డబ్బును ట్రేస్ చేసి పట్టుకోవడానికి ఈడీ నెంబర్ 1. ఆ డబ్బుని అలా వ్యవహారం చేయడం కూడా పిఎంఎల్ఏ కింద నేరం, డబుల్ నేరం అనమాట. అంటే మీరు ఇప్పుడు ఒక సిబిఐ కేసులో నువ్వు జైలుకి వెళ్ళాలి, మనీ లాండరింగ్ లోనే వెళ్ళాలి, డబుల్, సేమ్ నేరానికి 2 శిక్షలు. అయితే ఈడీకి ఇది కాక రెగ్యులర్ క్రైమ్లతో సంబంధం లేకుండా ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ వైలేషన్
అంటే సంవత్సరానికి మా తండ్రి గారు నాకు 2 కోట్లు మాత్రమే ఇవ్వాలండి రూలు, 2.5 కోట్ల రూపాయలు అందాజగా, మళ్ళీ ఇది రాగానే అనేరు అందాజగా. అది వైలేట్ చేసి కోర్టు ఎక్కువ వేసాడు అనుకోండి, అది ఏ పోలీసులు ఎవరు కేసు బుక్ చేయరండి. ఫెమా వైలేషన్ జరిగింది, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ వైలేషన్ జరిగింది కాబట్టి డైరెక్ట్ గా ఈడీ రంగంలో దుంకి పెనాల్టీలు వేయడము, ఫైన్ వేయడము. ఇప్పుడు మీరు ఇండియన్ రెసిడెంట్, మీరు ఫారెన్ లో ఏదైనా ప్రాపర్టీ ఏదైనా ఉంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ వారికి డిక్లేర్ చేయాలి, నాకు ఫారెన్ లో ప్రాపర్టీ ఉంది, నేను ఫలానా డబ్బుతో కొన్నానని. మీరు చేయలేదనుకోండి, అది ఏ పోలీస్ కేసు కాదు, డైరెక్ట్ గా ఈడీ రంగంలో దిగుతుంది, ఫెమా వైలేషన్. అయితే ఫారెన్ ఎక్స్చేంజ్ ఎలాగ చేయాలి, ఎలాగ ట్రాన్స్ఫర్ చేయాలి, ఎలాగ హ్యాండిల్ చేయాలని ఆర్బీఐవి సర్క్యులర్స్ ఉంటాయండి, మాస్టర్ సర్క్యులర్ అంటారు. ఈ కేసులో ఆర్బీఐ మాస్టర్ సర్క్యులర్ లో అందరూ వినే ప్రేక్షకులు గూగుల్ చేయండి, రెమిటెన్స్ స్కీమ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాస్టర్ సర్క్యులర్ అని కొట్టండి. ఆర్బీఐ గైడ్ లైన్స్ ఏంటిదంటే అడ్వాన్స్ రెమిటెన్సెస్ అని ఉంటుందండి, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ అండ్ గూడ్స్ అని ఉంటుంది. సాధారణంగా ఇండియా నుంచి ఫారిన్ ఎక్స్చేంజ్ బయటికి పంపించాలంటే ఆర్బీఐ రూల్స్ కంపల్సరీ. దాంట్లో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి పంపిస్తున్నారు అనుకోండి, సంవత్సరానికి 2.5 కోట్ల దాకా అలౌడ్. ఫ్యామిలీ మెంబర్స్ మెయింటెనెన్స్, ఎడ్యుకేషన్, మెడికల్ ఖర్చులు, టూరిజం ఖర్చులు వగైరా వగైరా వగైరాకి ఇది దాటి పంపించాలంటే బిజినెస్ ఇంపోర్ట్ చేసుకుంటాయి వ్యాపార సంస్థలు. ఇంపోర్ట్ చేసినప్పుడు 100 కోట్లు 50 కోట్లతో సరుకులు, సామాన్లు, సర్వీసెస్, సాఫ్ట్వేర్ ఇంపోర్ట్ చేసుకుంటారు, సర్వీసెస్. దానికి ఆర్బీఐ రూల్ ఏంటిదంటే మీరు గనక $50,000 $100,000 ఉంటుంది సబ్జెక్ట్ టు కరెక్షన్, అంతకంటే పైన ఏదైనా దిగుమతి చేసుకోవడానికి సర్వీసెస్ కావచ్చు, వస్తువులు కావచ్చు, చెయ్యాలి అంటే ఫారిన్ రెమిటెన్స్ చేసే ముందు మీరు ఏ సంస్థకైతే మీరు డబ్బులు పంపిస్తున్నారో, సపోజ్ మీరు ఓ 10 కంప్యూటర్లు కొనడానికి ఆర్డర్ చేశారు అనుకోండి 50 కోట్లకి, ఓ 100 కంప్యూటర్లు. మన దగ్గర ఒకప్పుడు హవాలా ట్రాన్సాక్షన్, మనీ లాండరింగ్ ఎలా జరిగేదంటే విదేశాలకి, నేను ఇక్కడ కూర్చుంటాను, మురళి గారు ఇండియాలో ఉంటారు, మన ఇద్దరము జోగడు బోగడు, మీరు అక్కడ బ్లాక్ మనీలు కలెక్ట్ చేసుకుంటారు, అవి ఫారెన్ కి పంపించాలి. మీరు ఏం చేస్తారంటే పలానా రాజీవ్ రెడ్డి నాకు ఒక 500 కంప్యూటర్లు పంపిస్తాను కాంట్రాక్ట్ చేసుకున్నామని ఇద్దరం కాంట్రాక్ట్ చేసుకొని మీరు బ్యాంకుకి వెళ్ళి నాకు ఒక 100 కోట్లు 50 కోట్లు కొడతారు. సరే, ఎవరైనా చూసేవాళ్ళు అంటారు 50 కంప్యూటర్లు 50 కోట్లు ఎంత అని. నేను ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. కొట్టిన తర్వాత నేను ఇక్కడ మాయమైపోతాను, ఆ కంప్యూటర్లు రావు, పెట్టవు, డబ్బులు నాకు చేరిన ఇక్కడ విత్డ్రా చేసుకొని ఇక్కడ నేను ఇక హవాలా మనీ లాండరింగ్ ఇక్కడ ఎక్కడ చేర్చాలో ఎవరికి చేర్చాలో చేర్చేస్తున్నాను. ఇలా జరగకుండా ఉండడం కోసం ఆ రూల్ ఏంటిదంటే ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు, అంటే ఇది నాట్ ఓన్లీ గూడ్స్ అండి, సర్వీసెస్ కూడా. ఓకే, అంటే సాఫ్ట్వేరు, లేకపోతే నేను గాన కోకిలని బ్రహ్మాండమైన పాటలు పాడి రికార్డ్ చేశాను, ఆ పాటలు మీరు ఇండియాలో వాడాలనుకుంటున్నారు. ఎవరు, మన దేవిశ్రీ ప్రసాద్ గారు నేను చేసిన మ్యూజిక్ ని బీజిఎం కింద పుష్ప 3కి వాడాలనుకున్నాడు. దానికోసం అట్లా ఈ ఇల్లీగాలిటీలు, హవాలా, మనీ లాండరింగ్ జరగకుండా ఉండడం కోసం ఆర్బీఐ రూల్ ఏంటిదంటే 50 కోట్లు 100 కోట్లు దాటి ఇంపోర్ట్ గనక రెమిటెన్స్ చేస్తే $50,000 $100,000 అనండి, కోటి రూపాయలే దాటి చేస్తే ఈ డబ్బు ఎవరికైతే పోతుందో అదర్ పార్టీకి, ఫారెన్ పార్టీ, అతని ఆబ్లిగేషన్ కాంట్రాక్ట్ ప్రకారం చేస్తాడు అన్న దానికి బ్యాంక్ గ్యారంటీ కంపల్సరీ. బ్యాంక్ గ్యారంటీ కూడా ప్రిఫరబుల్లీ బై అన్ ఇండియన్ బ్యాంక్, కాదు అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ రెప్యుటేషన్ ఇస్తూ ఆ ఇంటర్నేషనల్ బ్యాంక్ గ్యారంటీకి లోకల్ ఇండియన్ బ్యాంకు కౌంటర్ గ్యారంటీ ఇవ్వాలి. ఈ 3 ఉంటేనే ఇంపోర్ట్ కి డబ్బులు బయటికి పంపించాలి. ఇది ప్రైవేట్ వ్యక్తులైతే. ప్రభుత్వ సంస్థలు అనుకోండి, దీనికి ఇంకొక చెక్ ఉంది. ఈ బ్యాంక్ గ్యారంటీ అంటే అవతల ఏ సంస్థకైతే డబ్బులు పోతున్నాయో ఆ సంస్థ బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి అంత అమౌంట్ కి, మేము ఆ కాంట్రాక్టు ఆబ్లిగేషన్ చేసి తీరుతాము అని. ప్రభుత్వ రంగ సంస్థ అయితే బ్యాంక్ గ్యారంటీతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అథరైజేషన్ తీసుకోవాలి. సో ఈ కేసులో ఈ 2 వైలేషన్లు జరిగినాయి ఫెమావి ఆర్బీఐ సర్క్యులర్ లో. ఎఫ్ఈఓ అనే సంస్థకి, ఫారెన్ సంస్థ, దానికి కేటీఆర్ గారు చెప్పే ప్రకారము
తెలంగాణ ప్రభుత్వం హెచ్ఎండిఏ కానీ మున్సిపల్ శాఖకు కానీ ఒప్పందం ప్రకారం వారు సర్వీసెస్ అంటే వారు ఇండియాకు వచ్చి రేస్ కండక్ట్ చేయాలి. సో ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ అది. దీనికి 1 కోటికి పైగా డబ్బు పంపించాలంటే ఈ ఎఫ్ఈఓ సంస్థ బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాలి తెలంగాణ ప్రభుత్వానికి. నెంబర్ 1 లేనిది పంపించడానికి వీల్లేదు. నెంబర్ 2 ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వాలు స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ అండర్టేకింగ్స్ బై గవర్నమెంట్ అని ఉంటది ఆ సర్క్యులర్ లో. అయితే ఆ బ్యాంక్ గ్యారెంటీతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ యొక్క అథరైజేషన్ తీసుకోవాలి. ఈ రెండూ లేకుండా పంపిస్తే ఫెమా యాక్ట్ వైలేషన్. ఓకే సార్, ఇప్పుడు ఇందులో ఈడీ కేసులో ఫెమా కాకుండా ఈడీ కేసులో సెక్షన్ 50 వస్తుందా ఇప్పుడు ఇక్కడ? సెక్షన్ 50 ఇప్పుడు రాదు కాదు, అంటే రేపు 7వ తారీఖు పిలిచారు కాబట్టి అప్పటి నుంచి మొదలవుతుంది. ఫెమా కేసులో ఇప్పుడు ఈడీ 2 చూస్తుందండి, ఫెమా కాదు. కవిత గారి కేసులో ఓన్లీ మనీ లాండరింగ్ పిఎంఎల్ఏ యాక్ట్. ఈ కేసులో వచ్చేటప్పటికి ఫెమా వైలేషన్ ప్లస్ పిఎంఎల్ఏ 2 పెనాల్టీలు ఉంటాయండి. 2 చట్టాల వైలేషన్ జరిగింది. ఫెమాది ఎస్టాబ్లిష్ జరిగింది ఎందుకంటే మాస్టర్ సర్కులర్ ని వైలేట్ చేశారు. నేను చెప్పాను కదా 2 కండిషన్స్ కంపల్సరీ ఫారెన్ రెమిటెన్స్ కి ప్రభుత్వం చేస్తే. ఈ 2 వైలేషన్ జరిగింది. అది చేస్తూ ప్యారలల్ గా ఈ 55 కోట్లు ఎక్కడెక్కడ తిరిగాయి, ఎవరికి చేరాయి అనేది ఆ యాంగిల్ చూడటం మనీ లాండరింగ్. ఈ ఇన్వెస్టిగేషన్ లో ఇవన్నీ బయటపడతాయి. ఈ నోటీసులు ఇచ్చి పిలిపించుకొని వీరు చెప్పే స్టేట్మెంట్లన్నీ సెక్షన్ 50 ప్రకారం అడ్మిసబుల్. ఓకే సార్, ఇప్పుడు ఈ 2 కేసులతో పాటు ఏసీబీ కేసు ఒకటి 120B ఒకటి 120B అదే 13(1), 409. 409. ఓకే, ఈ 2 కేసులండి. ఈడీ ఒకటే కేసులో 2 ఇన్వెస్టిగేషన్లు, ఫెమా వైలేషన్, పిఎంఎల్ఏ మనీ లాండరింగ్. అంటే ఆ 55 కోట్లు ఏమైనా తిరగడం మొదలైనవి అనుకోండి వెనకకి తెర వెనకాల, అది మనీ లాండరింగ్ ఆస్పెక్ట్. అది ఇప్పుడు ఈడీ వాళ్ళు దాని ఇన్వెస్టిగేషన్ లో తేల్చాలి. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ 55 కోట్లు లండన్ బ్యాంకు చేరడం, దానికి ఎక్కడ పోయింది అని ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సిన ఏ ఆస్పెక్ట్ అవుతుందో మన ఏసీబీ వారికి అయితే కాస్త కష్టం అయ్యేది. ఈడీ వారు కాబట్టి చాలా ఫాస్ట్ గా తీయొచ్చు. అంటే ఏసీబీ కేసులోంచి ఎస్కేప్ అయిన ఈడీలు తప్పించుకోలేరు. ఏసీబీ కేసు మీదనే మనీ లాండరింగ్ అండి. అవును, ఏసీబీ కేసు ఎగిరిపోతే మనీ లాండరింగ్ ఎగిరిపోతుంది, కానీ ఫెమా వైలేషన్ మాత్రం నిలబడుతుంది. అంటే ఈడీలో 2 ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి కాబట్టి ఒకటి మద్యం కుంభకోణం అయితే ఒకటే పిఎంఎల్ఏ యాక్ట్ కింద ఇన్వెస్టిగేషన్, సిబిఐ కేసు ఎగిరిపోతే ఈడీ కేసు ఎగిరిపోతుంది. ఇక్కడ వచ్చే వరకు ఇదే ఈడీ ఒకటే కేసులో 2 ఇన్వెస్టిగేషన్లు, ఫెమా వైలేషన్, అంటే ఎంఎల్ఎం లో ఎస్కేప్ అయినా ఫెమా మాత్రం ఫిక్స్ అయ్యారు. పిఎంఎల్ఏ ఎస్కేప్ అయినా ఫెమాలు ఇరుక్కుంటారు. బట్ ఫెమాలో సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇంప్రిజన్మెంట్ ఉండదు, ఫైన్లు కట్టాలి. సార్ ఫైనల్ గా చెప్పండి, కేటీఆర్ గారికి రెమెడీ ఏంటండి మరి? ఆయన అంటే దీంట్లో చెప్పానండి ఇప్పటివరకు మనం డిస్కస్ ఒకటి, మనం ఏదైనా సరే మన ఇండియాలో లేనిది మీడియా చెప్పండి, రాజ్యాంగం చెప్పేది, క్రిమినల్ లా చెప్పేది ఏంటంటే ఏ వ్యక్తి అయినా సరే నేరము బియాండ్ రీజనబుల్ డౌట్ సాక్ష్యాలతో నిరూపించేంత వరకు నేరగాడు కాదు. ఎవ్రీ పర్సన్ ఇస్ ప్రిజ్యూమ్డ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. కేటీఆర్ గారికైనా అదే వర్తిస్తుంది. కానీ మన దగ్గర ప్రొసీజర్ పనిష్మెంట్ ఉంటది కదా, ఫైనల్ పనిష్మెంట్ ఉండదు కదా. ఇది ప్రొసీజర్ పనిష్మెంట్ చేసి ప్రొసీజర్ కూడా పనిష్మెంట్ కాకుండా అయిపోయిందండి, అలవాటు అయిపోయింది. నేను అనేది అదే, మీరు రెప్యూటెడ్ వ్యక్తి, మీకు ఎన్నడూ మీరు లైఫ్ లో డీవియేషన్ లేకుండా బతుకుతున్నారు అనుకోండి, మిమ్మల్ని అరెస్ట్ అని బెదిరిస్తే మీరు భయపడతారు. ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ మా ఇద్దరం జోగడు బోగడు అవ్వాలి అనుకోండి, పోతా ఉంటాం పోతా ఉంటాం. పొయ్యి వచ్చినందుకు రెప్యుటేషన్ పెరిగిందండి. అరే మొన్ననే ఒక నేసేసి బెయిల్ మీద వచ్చా అంటే చాలు రౌడీ మామూలు సెటిల్మెంట్లు అవుతుంటాయి మనకి. సార్ కొన్ని రిలీఫ్ చెప్పండి కేటీఆర్ గారికి. కేటీఆర్ ఈ కేసు ముందు పోయి ఏం జరుగుతుంది అనేది చెప్పలేదు. $1 మిలియన్ ప్రశ్న. ఆ బ్రహ్మదేవుడికి తెలియాలి, ఆయనకు కూడా తెలుసో తెలియదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంట్లో క్రిమినాలిటీ ఉందా లేదా అనేది ఇన్వెస్టిగేషన్ తేల్చాలి. అది కూడా నేను చెప్తున్నాను, కాస్త క్రిమినాలిటీ ఆ గ్రీన్ కో అనే కంపెనీని ఆ కాంట్రాక్ట్ పెనాల్టీ నుంచి ఎస్కేప్ చేయించడం ఒక లెవెల్ క్రిమినాలిటీ. బట్ దాని వెనకాల ఉద్దేశం ఉందా లేదా అనేది కూడా అది కాన్స్పిరసీ చెప్పాను కదండి, ఎవిడెన్స్ కూడా తీయాలి బయటికి. ఆయన వీరంతటి వీరే కన్ఫెషన్ ఇచ్చారు, నేనే చెప్పి చేయించానని. కాబట్టి నేరం అంటూ జరిగితే ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఆయన ప్రమేయం లేకపోతే నిరూపించుకో. సిఆర్పిసిలో
ఉమ్, ఇండియన్ పీనల్ కోడ్ లో మన చట్టంలో 1,00,000 మార్గాలు ఇచ్చారండి మీకు సంబంధం లేకపోతే బయటపడడానికి. కొన్ని రోజులు మీరు కేసు ఫేస్ చేస్తారు, కోర్టుకు పోతారు, అడ్వకేట్ ఫీజులు ఇచ్చుకుంటారు తప్పిస్తే నేరం ఉమ్, అంత ఈజీగా ప్రూవ్ చేయడం నీ ప్రమేయం లేకపోతే. ఉమ్. అంటే నెంబర్ మీరు వన్. చెప్తున్నట్లు చెప్పండి. సో ఫేస్ చేయడం ఉత్తమం. ఉమ్. కానీ 409 కన్నా సార్ 120B ప్రూవ్ చేయడం చాలా కష్టం కదా సార్, మీకు మీకు నేను తెలియదు కాదు. చెప్పింది అదేనండి. ఏ నేరమైనా ప్రూవ్ చేయడం కష్టం అండి, ఉమ్, ఎందుకంటే ఆధారాలు సేకరించాలి. ఇప్పుడు ఇప్పుడు చట్టాలు రాసిన వాళ్ళు విధవలు కాదండి, ఎస్పెషల్ క్రిమినల్ చట్టాలు. మర్డర్లు ఏమైనా పబ్లిక్ లో అయితాయండి, అందరికి చెప్పి చేస్తారండి? అర్ధరాత్రి ఎక్కడో కాదు. చీకట్లో శ్మశానాల వెనకాల జరుగుతాయి. ఉమ్. కానీ ఇప్పుడు అలాంటి మర్డర్లు వాటిని రోడ్డు మీద జరుగుతున్నాయి కదా సార్. ఆ, సాధారణ మెజారిటీ నేరాలు, మర్డర్ అనేట్లే మెజారిటీ నేరాలు, మెజారిటీ ఉమ్. కుట్రలు సీక్రెట్ గా ఎక్కడ ఎక్కడో జరుగుతుంది? జరుగుతాయి. ఉమ్. వాటిని బయటికి తీసుకొచ్చి నేల్ చేయడమే సిఆర్పిసి. బ్రహ్మాండంగా అవును. ఉంటది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చట్టం చదవండి, సిఆర్పిసి చదవండి, బ్రహ్మాండంగా ఉమ్, ఉంటది. ఏం పర్వాలేదు, ఏదైనా తీసుకురావచ్చు. 120B మీరు అడిగితే నేను చెప్పాను, సర్కమ్స్టెన్సెస్ 120Bని ప్రూవ్ చేస్తాయి. ఉమ్, మీ నుంచి నాకు ఫోన్ వచ్చింది, ఫోన్ వచ్చిన 5 నిమిషాలకు నేను మీకు ₹1,00,000 పంపించా. పంపించిన 5 నిమిషాలకు మీరు రిసీవ్డ్, థ్యాంక్ యూ అన్నారు. ఓకే రిసీవ్డ్, డూ ద జాబ్ అన్నాను. డూ ద జాబ్ అన్న తర్వాత మీరు కొన్ని వేసేసారు. వేసేసిన ఉమ్, 10 నిమిషాల తర్వాత జాబ్ డన్ అన్నారు. నేను ఇంకో 1,00,000 పంపించాను. ఉమ్. 120B. చాలు చాలు. అన్నిట్లలో ఇవి ఉంటాయా అని అంటారు. ఇవి ఉమ్, అక్కర్లేదు. మంచి ప్రాసిక్యూటరు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ మీద పట్టుంటే ఈ లేనివి కూడా తీసుకొచ్చి ఉమ్, సర్కమ్స్టెన్షియల్ గా ప్రూవ్ చేయొచ్చు. ఉమ్. అంటే ఇప్పుడు ఫైనల్ గా మీరు చెప్పేది కేటీఆర్ గారు ఫేస్ చేయడం అనేది తప్పదు. తప్పదు. ఉమ్, ఈ ఈ ఇన్వెస్టిగేషన్ ఇప్పటివరకు ముందుకు జరగలేదు. ఇక ముందు జరిగిన తర్వాత వస్తున్న విషయాల్ని బట్టి ఆయన అరెస్ట్ ఉంటుందా లేదా, ఉమ్. అరెస్ట్ అవుతే ఆ అరెస్ట్ నిలబడుతుందా లేదా, నిలబడితే బెయిల్ వస్తుందా రాదు. అది తర్వాత. ఉమ్. కానీ ఏదో రోజు ఎన్నాళ్ళైనా ఇన్ఎవిటబుల్ గా బెయిల్ రావాల్సిందే కదండి, ఎవరికైనా వస్తుంది. కనిమూలి గారు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నారండి, అవును. బయటకు వచ్చి సాధించలేదా? ఉమ్. పొలిటికల్ గా ఏ నష్టం జరగదు అచ్చా. సో ఎవరికి. రాజీవ్ రెడ్డి గారు చెప్తున్నట్లుగా కేటీఆర్ గారు ఫేస్ చేయాల్సిన తప్పదే అంటున్నారు రాజీవ్ రెడ్డి గారు. అంటే ఇందులో కేసు క్వాష్ పిటిషన్ కొట్టివేసిన డిసెంబర్ 31 వరకు కోర్టు రిలీఫ్ ఇచ్చిన తర్వాత జరిగే పరిణామాలు, ఏసీబీ దర్యాప్తు, అదేవిధంగా ఈడీ చేస్తున్న 2 దర్యాప్తులో ఏ విధంగా ఉండిపోతుంది, ఆ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. ఫైనల్ పనిష్మెంట్ వచ్చే వరకు ఎవరు కాదు కాబట్టి ఇప్పుడు ప్రొసీజర్ పనిష్మెంట్ మాత్రం కేటీఆర్ గారు ఫేస్ చేయాల్సిందే అంటూ చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఈ కార్ రేస్ లో రాజీవ్ రెడ్డి గారితో విశ్లేషణ మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు క్వాష్ అయినా అన్నారు, క్వాష్ కాదండి, క్వాష్ కాదు. క్వాష్ కాదు. 99.999% అరెస్ట్ కూడా స్టే ఉంటుంది. 4 తీవ్రమైన నేరం ఉన్నప్పుడు అరెస్ట్ స్టే ఉండదండి. అరెస్ట్ స్టే ఉండి ఇన్వెస్టిగేషన్ చేసుకుంటే ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తుందండి? అవును. అది తక్కువ నేరం. రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా కేసులు అయితే స్టే ఆఫ్ అరెస్ట్, ఆహా. ఇన్వెస్టిగేషన్ చేసుకోండి అంటాం. అచ్చా. ఓకే సార్. థ్యాంక్ యూ.